విఘ్న వినాయకునికి ఎంతో ఇష్టమైన కొబ్బరి బెల్లం ఆవిరి కుడుములు చాలా ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ప్రసాదాలు పెట్టకపోయినా ఈ ఆవిరి కుడుములు మాత్రం కంపల్సరీగా పెడతారు. ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని 1.5 కప్ దాకా వాటర్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును వేసి బాగా మెత్తగా ఉడికించుకోండి. ఈ ఉడికిపోయిన తర్వాత పచ్చి కొబ్బరిని తురుముకున్నది వేసుకోండి. కొబ్బరి 1/2 కప్ దాకా వేసుకొని అదే కప్పుతో 3/4 కప్ బెల్లాన్ని అంతా వేసుకొని బాగా కరిగించుకోవాలి. అందులో తరకలు పుల్లలు ఏమైనా ఉంటే ముందు ఒక బౌల్లో కరిగించుకొని ఇందులోకి వేసుకోండి. తర్వాత ఇదంతా బాగా కరిగిపోయే వరకు మిక్స్ చేసుకోండి. ఇది బాగా కరిగిపోయిన తర్వాత ఏ కప్పుతో వాటర్ పోసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచి పౌడర్ అంతా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీని అందరినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే గరిటితో కానీ చేతితో కానీ చేతికి తడి చేసుకుంటూ బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నారంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి. మనం పట్టుకోగలిగిన అంత వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా అంతా బాగా ఒత్తుకుంటే ఆవిరి కుడుములు అనేది చాలా రుచిగా అనేది వస్తాయి అండ్ క్రాక్స్ రాకుండా వస్తాయి. ఇదంతా బాగా ఒత్తుకొని వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. కాబట్టి నేను ఆవిరి ప్లేట్ తీసుకొని దీనికి క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్ ఉంటాయి కదా, దాని మీద ఆయిల్ అప్లై చేసేసరికి ఇలా తడిగా కనిపిస్తుంది. ఇలా కుడుముల్ని ఉండాలని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అప్పాలకుల్లాగా కూడా ప్రిపేర్ చేస్తాను. షేప్ అనేది మన ఇష్టము. ఇదే విధంగా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ని చేసుకొని ప్లేట్లో సర్దేసుకొని పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఈ ప్లేట్ అంతటిని ఇది స్టీమ్ మీద 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత ఆ విఘ్న వినాయకునికి నైవేద్యంగా పెట్టుకోవడమే. చాలా రుచిగా ఉంటాయి. తినేటప్పుడు మనము శనగపప్పు, బెల్లము, కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, తినే కొద్దీ తినాలనిపిస్తాయి. అంత రుచిగా ఉంటాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే అస్సలు పాడవు, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.